నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన అండ చూసుకొని అక్రమాలకు పాల్పడ్డ వైసీపీ నాయకులందరూ కూడా ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. దాదాపు చాలామంది నాయకులు కేసులు ఎదుర్కొంటున్నారు, అలాగే కోర్టుల చుట్టూ బెయిల్ కోసం కూడా తిరుగుతున్నారు. ఇక ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపినటువంటి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేయడం, ఈరోజు ఆయన ముందస్తు బెయిల్ను హైకోర్టు తిరస్కరించింది అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి మిథున్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారా అన్న చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇప్పటికీ పోలీసులు 3 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఆయన విచారణకు హాజరు కానటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో కోర్టు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అన్నది కూడా ఉత్కంఠ రేపుతోంది. ఓవరాల్గా మరి ఈ ముందస్తు బెయిల్స్కి వీళ్ళు వెళ్ళడం, ఆరోపణలు ఎదుర్కోవడం, మరి కోర్టులను పోలీసులను లెక్క చేయకుండా వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు, వీటన్నింటి గురించి కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్తే సార్. మనం చూస్తున్నాం, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారితో మొదలు పెట్టుకుంటే ఇప్పుడు ఆయన నాయకులందరూ కూడా వరుసపెట్టి అసలు కోర్టులన్నా పోలీసులన్నా లెక్కలేని పరిస్థితి. ఇన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు విచారణకు హాజరు కాకుండా పోలీసులతో ఒక ఆట ఆడుకుంటున్నారు. అండ్ సామాజిక మాధ్యమాల్లో పోలీసులకే సవాల్ విసురుతూ పోస్టులు పెడుతున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే అదే సామాన్యులకైతే ఇలాంటి పరిస్థితి ఉంటుందంటారా? మీరేం చెప్తారు వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు గురించి? ఇక్కడ అంటే కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కదా, అంటే కక్ష సాధించకూడదు, అంటే రెగ్యులర్ కోర్సులో జరగాలి అనేది కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మరి ఆ నిర్ణయం మరి దొంగలు ఎట్లా ఉపయోగించుకుంటారు? అది ఇప్పుడు మనకు కనపడుతున్నది. అంటే మంచివాడికి ఏదైనా ఒక అవకాశం, 2 అవకాశాలు ఇస్తే మంచివాడు సమాజానికి మేలు చేస్తాడు. దొంగకి ఒక అవకాశం, 2 అవకాశాలు అంటే ఒకసారి వచ్చి ఇంట్లో బీరువా ఎత్తుపోతాడు, ఇంకోసారి వచ్చి మొత్తం బ్యాంకుకే కన్నం వేస్తాడు. ఇక్కడ జరుగుతున్నది అది. చట్టం ప్రకారం ఎట్లా ఉందో, ప్రొవిజన్స్ ఎట్లా ఉన్నాయో అట్లా పోండి అని పోలీసులకి చెప్తున్నారు. పోలీసులు దాన్ని ఏం చేస్తున్నారు? చట్ట ప్రకారం పోవాలి. మనం రామ్ గోపాల్ వర్మ కేసులో కూడా మనం చూసాం కదా, గేటు బయట నిలబడ్డారు రోడ్డు మీద పోలీసులు, లోపలికి వెళ్ళటానికి భయం. రామ్ గోపాల్ వర్మ ఏం చేస్తాడో అని అతని ఇంటి పేరే డెన్ అని పెట్టారు. డెన్ అని ఎవడు పెట్టుకుంటాడు? మామూలు స్మగ్లర్లు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంటి పేరు ఏం పెట్టుకుంటారు? డెన్ అని పెట్టుకుంటారు. అటువంటి డెన్లోకి వెళ్ళటానికే పోలీసులు భయపడ్డారు. అట్లాగే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం చెబుతున్నాడు? నేను సహకరిస్తా పోలీసులకి అని చెప్తాడు. ఆయన్ని ఎత్తుక్కుంటూ పోలీసులు వెళ్తే దొరకడు. అంటే నిజంగా పోలీసులకి మరి ఆయన దొరకట్లేదా, లేదు ఇంకొక అవకాశం ఇద్దాం అని పోలీసులు అనుకుంటున్నారా ఏమిటి అనేది మనకు తెలియదు. అక్కడ మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డి తప్పించుకు తిరుగుతున్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం చేశాడు? ఏ చిన్న చితక నేరం కాదు, అక్రమ మైనింగ్. అది కూడా ఏంటంటే సిలికా, చాలా డిమాండ్ ఉన్న ఖనిజం, దాన్ని ఎత్తుకుపోయాడు. పోతూనే ఉన్నాడు. ఇంకా ఆ కేసుకు సంబంధించి ఈ గోలంతా. ఇక్కడ ఈయన్ని చూస్తే ఈ మద్యం కుంభకోణంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సంగతి మనం ఆలోచిస్తే, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు అసలు ఎఫ్ఐఆర్లో లేదు, పేరు లేదు, ఏమీ లేదు అని ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. కోర్టులో కూడా చెప్పారు, అదే విషయం చెప్పారు. ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేశాడు. నువ్వు ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా నీకు యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు? అంత భయం ఎందుకు? తెలీదు. ఆ యాంటిసిపేటరీ బెయిల్ చేసుకున్నాడు. ఇవాళ ఆర్డర్ ఇచ్చారు, మొత్తం కొట్టేసి నో యాంటిసిపేటరీ బెయిల్ అని చెప్పారు. వాళ్ళ నాన్నేమో బాత్రూంలో కాలు జారి కింద పడుతున్నాడు. మరి వాళ్ళ నాన్నకి దగ్గరుండి మరి ఈయన డైపర్ మార్చాలో ఏంటో తెలియదు, కానీ ఈయన లేకపోతే వాళ్ళ నాన్న కష్టంట. అది చెప్పాడు అంత ముందర కోర్టులో. మా నాన్న బాత్రూంలో కాలు జారి పడ్డాడు, కాలు జారి పడితే మామూలుగా జనరల్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చిన్నపిల్లాడు కాదు కదా, తుంటి ఇరగాలి. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఇరిగింది చూసారా, బాత్రూంలో పడితే తుంటి ఇరగాలి. మరి చెయ్యి ఇరిగింది మనోడికి,
ఎందుకు ఇరిగిందో తెలియదు. అది పెట్టాడు, సరే అది చెప్పి మా నాన్నకి చెయ్యి ఇరిగిందండి, నేను దగ్గరుండి చూసుకోవాలి. ఎప్పుడన్నా చూసుకున్నాడా వాళ్ళ నాన్న దగ్గరుండి? లేదు. వాళ్ళ నాన్న ఈయన్ని చూసుకున్నాడా ఎప్పుడన్నా? అయ్యో, బాగా పైసలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అయినా అదొక కారణం అన్నమాట. మా నాన్నని దగ్గరుండి చూసుకోవాలి అని ఏదో చెప్తే అప్పుడు ఇప్పుడు బెయిల్ క్యాన్సిల్ చేశారు. యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాల. ఈ మద్యం కుంభకోణంలో ఇప్పుడు అర్జెంటుగా, అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయంలోనే వాస్తవంగా అయితే పోలీసులు అరెస్ట్ చేయాలి. కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆయనకి ఇప్పటికి 3 సార్లు నోటీసులు ఇచ్చారు. ఎందుకు 3 సార్లు నోటీసులు ఎందుకు ఇవ్వాలి? వెంటనే పట్టుకొని రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసి అవతల పడేయచ్చు. జగన్మోహన్ రెడ్డి అట్టగే చేశాడు కదా. చంద్రబాబు నాయుడికే నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశాడు కదా. మరి ఇప్పుడు పోలీసులు మరి ఇంత డెమోక్రటిక్గా ఉంటున్నారు అంటే అది ప్రభుత్వం వాళ్ళకి చెప్తూ ఉన్నది, డెమోక్రటిక్గా ఉండండి అంటే వాళ్ళు నోటీస్ ఇచ్చి కూర్చుంటున్నారు. దొరుకుతారా దొంగలు అట్లా? ఇప్పుడు ఎవడన్నా ఒక దొంగ ఎవడన్నా ఇంట్లో దొంగతనం చేశాడు అనుకోండి, వాడిని పిలిచి పోలీస్ స్టేషన్కి పిలిచి కూర్చోబెట్టి, బాబు కన్నా చెప్పు నాన్న దొంగతనం చేసావా అంటే చెప్తాడా? నేను చేయలేపో అంటాడు. 4 బీకితే ఎక్కడెక్కడ దోచుకొని ఎక్కడ దాచిపెట్టాడో మొత్తం చెప్తాడు. సహజం అది. అంటే నా ఉద్దేశం లాకప్లో పడేసి కొట్టమని కాదు, కనీసం వాడిని అరెస్ట్ చేసి తీసుకురావాలి కదా. ఆ తర్వాత బెయిల్ రావడం అదంతా వేరే విషయం. అటువంటి ప్రాసెస్లో, ఈ లీగల్ ప్రాసెస్లో వీళ్ళందరూ కూడా అంటే ఈ దొంగలు తప్పించుకుంటున్నారు అనేది నేను చెప్తున్న దాంట్లో సారాంశం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ఉంది, అన్ని కేసులు పెట్టారు, అన్ని 16 నెలలు జైల్లో పెట్టారు. ఆ కేసు ఇప్పటివరకు విచారణకే రావట్లే. ఎందుకు రావట్లేదు తెలియదు, ఎవరికి తెలియదు. ఎందుకు రాదయ్యా తెలియదు. ఆ డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకు వేస్తున్నారయ్యా, ఎవరు వేస్తున్నారయ్యా తెలియదు. అవి ఒక్కొక్క డిశ్చార్జ్ పిటిషన్ డిస్పోజ్ చేయాలంటే కేసులో ఉన్న డాక్యుమెంట్లు టన్నులు డాక్యుమెంట్లు ఉన్నాయి కదా, ట్రక్ లోడు డాక్యుమెంట్లు, అవన్నీ మొత్తం చదివితే కానీ కేసు డిస్పోజ్ చేయలేరు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వీళ్ళు పెద్ద పెద్ద అడ్వకేట్లని పెట్టుకొని కుంభకోణాలు చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతోటి పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టుకొని ఆ అడ్వకేట్లు ఇస్తున్న సలహా మేరకు వీళ్ళు పోలీసులకి చిక్కకుండా తిరుగుతున్నారు. నేను చెప్పే పాయింట్ సారాంశం అది. రైట్ సార్. అంటే ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళపై వచ్చే ఆరోపణలు కూడా చిన్నవిగా, మధ్య స్కాము మనకి తెలిసే ఉంది, అది దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. సో ఆ కేసులో మిథున్ రెడ్డి గారు, ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా SC ST అట్రాసిటీ కేసు అండ్ సంతకం ఫోర్జరీ కేసు, క్వాడ్జ్ కుంభకోణం కేసు, ఇన్ని కేసులు ఉన్నా కూడా ఎందుకు పోలీసులు ఇంత తాత్సారం చేస్తూ ఉన్నారు ఆయన అరెస్ట్ చేయడం కోసం? అంటే ఇక్కడ నేను ఉన్నాను అని సవాల్ విసినా కూడా ఎందుకు పోలీసులు ఆయన చేసి పట్టుకోలేకపోతున్నారంటారు? అంటే లోపం ఎక్కడుందంటారు? అసలు ఎందుకు వీళ్ళకి కోర్టులన్నా పోలీసులన్నా భయం లేకుండా ఉంది? హాస్పిటల్లో చేరాడా కాకాని గోవర్ధన్ రెడ్డి? హాస్పిటల్లో చేరాడా లేకపోతే మిథున్ రెడ్డి జారిపడ్డా బాత్రూంలో? మనం లోకేష్ బాబు కూడా అన్నట్టున్నాడు, రెడ్ బుక్ అనగానే ఒకడికి గుండెపోటు వచ్చింది, ఒకడు బాత్రూంలో జారిపడ్డాడు, చెయ్యి ఆపరేషన్. అంటే ఇవాళ మరి మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిందంటే సత్యమూర్తి గారు ఇప్పుడే చెప్పారు, అసలు ఇంతవరకు అందులో ఇతని పేరు లేదు. పేరు లేకపోయినా ఇతను బెయిల్కి వెళ్ళడం అంటే ఏంటి? అతనంతటా ఒప్పుకున్నట్టే కదా ఆ కేసులో ఉన్నట్టు. ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళా బెయిల్కి? నాకు ఆ కేసుకు సంబంధం లేదు కదా. సత్యమూర్తి గారు ఎందుకు వెళ్ళా బెయిల్కి? అసలు మాకు అటువంటి సంబంధం లేదు. మిథున్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు బెయిల్కి అంటే మిథున్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఆ కేసులో తీవ్రంగా ఉంది. అదే కదా ఇప్పుడు ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ 100 కోట్లకే 17 మందిని అరెస్ట్ చేశారు. CBI, ED, తీహార్ జైలు. 2 ముఖ్యమంత్రుల కుటుంబాలు కదిలిపోయాయి, భూకంపం వచ్చింది. ఏది? ఢిల్లీ ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళాడు, తీహార్ జైలుకి. తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు కవిత తీహార్ జైలుకి వెళ్ళింది. ఒక ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, పారిశ్రామికవేత్తలు. ఎంత అది? 100 కోట్లు. ఇదెంత? దానికన్నా 1000 రెట్లు పెద్దది. ఏది? ఇది 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు మద్యం అమ్మితే 99,400 కోట్లు క్యాష్. ఏమైంది? ఆ క్యాష్ అంతా మనీ లాండరింగ్ అంటున్నారు.
ఏది 4,000 కోట్లు మనీ లాండరింగ్ అని కదా కృష్ణదేవరాయలు ఒక బాధ్యతాయుతమైన పార్లమెంట్ లోక్సభలో సభ్యుడు చెప్పేశాడు. బాధ్యతాయుతమైన సభలో చెప్పాడు, ఉన్నత సభలో. అమిత్ షాను కలిశాడు, ఆధారాలన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఇవాళ మిథున్ రెడ్డి డిస్టిలరీలు కబ్జా చేశాడని, జే బ్రాండ్లో ఏదో కొత్త రకం బ్రాండ్లు వీళ్ళు తయారు చేశారని, వాటి తయారీ, వాటి సరఫరా, వాటి అమ్మకాల బాధ్యత అంతా వాళ్ళదే. ఇప్పుడు ఒక కేసు బ్రాందీ కొంటే 250 నుంచి 400 లంచం ఇవ్వాలా నీకు? ఒక కేసు బీరు కొంటే నీకు 150 నుంచి 300 క్యాష్ లంచం ఇవ్వాలా? అరే 29 కౌంటింగ్ మెషిన్లు అంట, 200 మంది నోట్లు లెక్క సిబ్బంది అంట. పెట్టడానికి. రోజుకు 200 మంది సిబ్బంది, తాడేపల్లి ప్యాలెస్లో 29 కౌంటింగ్ మిషన్లు, నగదు. ఏమైంది ఆ నగదు? ఇప్పుడు ఇవాళ ఈడీ దీనిపైన దృష్టి పెడితే తీహార్ జైలే. మిథున్ రెడ్డి ఈరోజు అతని కేసు డిస్మిస్ చేసిందంటే బెయిల్ పిటిషన్, కోర్టులు అవినీతి పట్ల అంత సీరియస్గా ఉన్నాయి. నువ్వు ఏ విషయంలో బెయిల్ అయినా ఇవ్వటానికి సిద్ధంగా ఉంది, కానీ కోర్టులు అవినీతి చేశాడు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు, బెయిల్ ఇవ్వమంటే ఇవ్వడానికి నీకు అసలు డిస్ట్రిక్ట్ కోర్ట్, హైకోర్టు, సుప్రీంకోర్టు ఏది సిద్ధంగా లేవన్నమాట. ఏం చేస్తున్నాడు మిథున్ రెడ్డి? సుప్రీంకోర్టుకి వెళ్తాడా? ఈ పాటికి నిరంజన్ రెడ్డి వెళ్ళుంటాడు. ఏది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి ఎక్కడున్నారు? సుప్రీంకోర్టు తలుపు తడుతున్నారా? అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళినా అదే తీర్పు. సుప్రీంకోర్టుకి వెళ్ళేలోపు మిథున్ రెడ్డి అరెస్టా లిక్కర్ కేసులో? ఎందుకంటే పరారా. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పరారి, అట్లాగే మిథున్ రెడ్డి కూడా పరారి. అంటే పోస్టులో మిథున్ రెడ్డి గారు మరి పోస్ట్లో ఉన్నారు కదా, ఎంపీ పోస్ట్లో, అంటే అయ్యే ఛాన్స్ ఉండదేమో. ఎక్కడ ఇప్పుడు అట్లా ఎట్లా ఇప్పుడు ఎంపీలుగా ఎంపీలుగా ఉన్న వాళ్ళని కిడ్నాప్ చేసుకొచ్చి గుంటూరు సిఐడి కార్యాలయంలో చిత్రహింసలు పెట్టారు. ఎందుకు? విజయసాయి రెడ్డి మీద రెడ్ కార్నర్ నోటీస్ ఉంది కదా. ఇప్పుడు ఎంపీ అంటే ఒక ఎంపీ తొలి అరెస్టా? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు 4.0లో తొలి ఎంపీ అరెస్ట్గా దీన్ని చూడాలా? అంటే ఆల్రెడీ మాజీ ఎంపీ అరెస్ట్ అయినట్టున్నాడు. ఎవరు? నందిగం సురేష్. ఇప్పుడు మాజీ మంత్రుల్లో ఎవరు ముందు అరెస్ట్ అనే ఒక రేసు. ఏది రోజా ముందు అరెస్టా, విడదల రజనీ ముందు అరెస్టా, కాకాని ముందు అరెస్టా, కాకాని జంపు. ఇప్పుడు వీళ్ళు పారిపోవటం కాదు, వీళ్ళు అజ్ఞాతంలో ఉండి పోస్టులు పెడుతున్నారు. నేను ఉగాది పండుగ చేసుకున్నా అని ఒక వీడియో వదులుతారు, నేను శుభకార్యంలో ఉన్న బర్త్డే సెలబ్రేషన్స్ అని ఇంకో వీడియో వదులుతారు, సాయంత్రం వస్తున్న సర్వేపల్లిని మళ్ళీ ఇంకో పోస్ట్ పెడతారు. అంటే ఒక ఆటగా ఉందా? వాళ్ళేమో వేటాడుతున్నారు. ఏది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక హంటింగ్ నడుస్తుంది. కూటమి ప్రభుత్వం ఒక మామూలు వేట కాదనమాట. అంటే పోలీసుతో ఆట ఏంటి? వీళ్ళు నోటీస్ ఇచ్చారు, నోటీస్ ఇస్తే నువ్వు వెళ్ళాలి, వెళ్ళి నువ్వు అక్కడ సమాధానం చెప్పాలా? విజయసాయి రెడ్డి వెళ్ళా మొన్న, మళ్ళీ ఎప్పుడు రమ్మంటారా అని అడిగాడు. విజయసాయి రెడ్డి గారు అంటే పార్టీ నుంచి బయటకు వచ్చారు, కానీ ఇప్పటి వరకు విచారణకు వెళ్ళిన వాళ్ళు కూడా ఎవరు సహకరించలేదు కదా సార్. ఈ రోజు ఐఎన్పిఆర్ నువ్వు సహకరించబాకు, నువ్వు వెళ్ళు. ఈ రోజు కూడా ఆయన తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి ఆయన వెళ్ళి కూడా ఆయన కూడా సహకరించలేదనే వార్త. అదే సమాధానం చెప్పు. నేను ఇందాక చెప్పింది ఏంటమ్మా, దొంగని కూర్చోబెట్టి నువ్వు బాబు కన్నయ్య నాన్న తీసావా నాన్న చెప్పు నాన్న అంటే వింటాడా? ఓ చెప్తాడా? ఇప్పుడు నోటీస్ గౌరవించాలి కదా. నువ్వు పోలీస్ నోటీస్ ఇస్తే నువ్వేం చేయాలి? దాన్ని ఒబ్లైజ్ చేయాలి. ఇప్పుడు వెళ్ళు వాళ్ళు చెప్పిన సమాధానమే చెప్పు. ఏంటి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. మీ అందరికీ అది ట్రైనింగే కదా. కానీ ఇక్కడ మిథున్ రెడ్డి గారు ఏమంటున్నారంటే అసలు ఈ కుంభకోణంతో ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు, లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్కి ఎందుకు వెళ్ళావు? అంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసం నన్ను ఇంకేం పనిలే కూటమి ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను దూరం చేయాలని చెప్పి ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు అని ఆయన అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డిని నీకు దూరం చేయడం ఎందుకు? నువ్వే జగన్మోహన్ రెడ్డి కూడా లాక్కొస్తుంటే. ఇప్పుడు నిన్ను జగన్మోహన్ రెడ్డిని ఎవరు దూరం చేయరు. కాకపోతే ఇప్పుడు A2 మారుతున్నాడు, A2 ప్లేస్ వేకెంట్ అయింది. A2 విజయసాయి రెడ్డి నువ్వే చెప్పావు కదా, పార్టీ మారాడు కదండి, వెళ్ళిపోయాడు కదండి, రాజీనామా అని అన్నావు కదా. ఇప్పుడు A2 ప్లేస్ కోసం పోటీయా?
ఇక్కడ రేసా? అనుకుంటున్నారు చాలా మంది. A1 జగన్మోహన్ రెడ్డి ఫిక్స్, A2 మిథున్ రెడ్డి అవుతాడా, A2 మరి సజ్జల రామకృష్ణారెడ్డి అవుతాడా, A2 కాకాని గోవర్ధన్ రెడ్డి అవుతాడా, ఎవరు అవుతాడనేది తెలియదు. ఈరోజు మీరు పవర్ ఉంది కదా అని చెప్పి కన్ను మిన్ను గానకుండా అవినీతి కుంభకోణాలు చేసి ఎక్కడెక్కడో ఉన్న పనిచేసే వాళ్ళందరినీ డిప్యుటేషన్ మీద ఇక్కడికి తీసుకొచ్చి దోపిడీ చేస్తే వాళ్ళ వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారాడు. 161 ఏదో ఇచ్చాడు, 164 అది ఉన్నాయి వాంగ్మూలాలు ఇచ్చారు. ఏం జరిగింది? మిథున్ రెడ్డి అరెస్ట్ తప్పదన్నమాట. నువ్వు కబ్జా చేసే ముందు ఉండాలి బుద్ధి. డిస్టిలరీలు కబ్జా చేయటం ఏంటి? 22 డిస్టిలరీలు కబ్జా చేశారంట, 28 కొత్త బ్రాండ్లు వదిలారంట. అరే జనంతో వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటం ఆడారే, 30,000 మంది పుస్తలు దిగిపోయినాయి అంట. అంటే 52% లివర్ దెబ్బతిందంట. అసలు వీళ్ళు ఒకటమ్మా, దేంతో పెట్టుకున్నా నీకు ఇబ్బంది ఉండదు, కానీ మద్యంతో పెట్టుకుంటే మాత్రం అది ప్రభుత్వాలు కూలిపోతాయి, నాయకులు జైళ్ల పాలు కావడం మనం చూసింది ఇప్పుడుది కాదు కదా. ఎవరు లిక్కర్తో పెట్టుకున్నా వాళ్ళు పతనం అయిపోవటమే. ఈరోజు మిథున్ రెడ్డికి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ సోకాళ్ళు వీళ్ళందరికీ కూడా సానుభూతి రావడం లేదంటే కారణం అదే. తాగుబోతుల ఉసురు తగిలింది వీళ్ళకి. కొన్ని కుటుంబాలు శాపాలు పెడుతున్న నేపథ్యంలో ఇది యాక్చువల్గా సిబిఐ టేకప్ చేయాలి. ఇప్పుడు ఇది సిఐడి కేసు అనుకుంటాను. ఇప్పుడు రేపొద్దున ఈడీ ఎంటర్ అయిందనుకో, ఏం జరుగుద్ది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఖచ్చితంగా ఎంటర్ కావాలి. ఎందుకంటే ఇవన్నీ క్యాష్ ట్రాన్సాక్షన్స్, అన్ని క్యాష్ రూపంలో తీసుకున్నారు. క్యాష్ రూపంలో తీసుకొని డివిఎస్ గారు, ఇందాక మీరు క్యాష్ అంటుంటే గుర్తొచ్చింది నాకు. ఈ సిద్ధం సభలకి ఆర్టీసీ బస్సులు వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాడుకొని మొత్తం 500 రూపాయల నోట్లు కట్టాడు ఆర్టీసీకి. ఒక ట్రక్కులో వేసుకొని వెళ్ళి కట్టాడు. ఎట్లా కట్టాడు అంత క్యాష్? అతను ఎట్లా కట్టాడు, ఆర్టీసీ వాళ్ళు ఎట్లా కట్టించుకున్నారు? సిద్ధం సభలకి వేల బస్సులు వాడుకొని ఆ బస్సులకి కొంత నామినల్గా కడితేనే కొన్ని కోట్లు తేలింది. అది క్యాష్ కట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆ క్యాష్ ఎట్లా కట్టాడు అనే దాని మీద కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేయాలి. నిజంగా ఆర్టీసీకి క్యాష్ కట్టాడా, కడితే ఎంత కట్టాడు, అసలు అంత క్యాష్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు కట్టింది ఎవరు, మొత్తం ఇవన్నీ కూడా స్లిప్ ఉంటుంది కదా, రసీదు ఇచ్చుంటారు కదా, పలానా వాడి పేరు మీద మిథున్ రెడ్డి కట్టాడా, విజయసాయి రెడ్డి కట్టాడా, సజ్జల రామకృష్ణారెడ్డి కట్టాడా, కట్టినాడు పేరు ముందు వాళ్ళని పిలిపించి ఎంక్వైరీ ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే ఆ క్యాష్ లిక్కర్లో క్యాష్ కలెక్ట్ చేశారు. ఇప్పుడు అందులో ఒక 0.5%, 0.1% తీసి ఆర్టీసీకి కట్టారు అనుకుందాం. మరి అది లిక్కర్ డబ్బుల కింద లెక్క వస్తుంది కదా. ఒక ట్రక్కు అక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక ట్రక్కు వెళ్ళటం, ట్రక్కు ఇటు తిప్పి వెనక్కి పెట్టి అది లోడ్ చేశారు ఇంట్లో నుంచి సామాను, 1 వే నుంచి రివర్స్లో వెళ్ళింది ట్రక్కు. అంత ఇల్లీగల్, ఎవరు చెక్ చేయలేదు, సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు ఎవరు చెక్ చేయకుండానే ఆ కంటైనర్ వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది ఆ కంటైనర్ అంటే, అది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నాడు, ఆ పాదయాత్రలో అన్నం వండి పెట్టడానికి అన్నము కందిపప్పు ఉన్నాయి, అందులో కూరగాయలు, బియ్యం, చింతపండు, ఉప్పు, నూనె ఉన్నాయి అని చెప్పారు. మరి అవన్నీ ఉంటే పోలీసులకు చూపించచ్చుగా, మీడియా అక్కడే ఉంది చూపించచ్చుగా, ఎందుకు చూపించలే? అంటే ఇవన్నీ కూడా ఈ క్యాష్ని తరలించారా అనేది. స్పెషల్ రూట్లో వెళ్ళిందని, అదే రివర్స్లో 1 వేలో రివర్స్లో వెళ్ళారు. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి విషయాలు. తొందరగా పోలీసులు కూడా, మీకు అంతకు ముందర కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన పారిపోయాడు ఆ ఈవీఎంను బద్దలు కొట్టిన కేసులో. అతను మెదక్ జిల్లా, తెలంగాణలో మెదక్ జిల్లా కంది దగ్గర దొరికాడు. అది మొత్తం క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ అతన్ని అరెస్ట్ చూపించాల. అతను ఆ నెక్స్ట్ డే హైకోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునే వరకు కూడా పోలీసులు ఆగారు. అట్లా ఇప్పుడు ఎవరైనా కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో కానీ, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విషయంలో కానీ, ఇంకా ఇటువంటి వైసీపీ దీనికి సంబంధించిన కేసులు దీనికి సంబంధించి కానీ
పోలీసులు ఎందుకు ఆగుతున్నారు అనేది ఇప్పుడు చాలా ప్రధానమైన ప్రశ్న. అందరూ అదే అడుగుతున్నారు. అని మీరు పోలీసుల విషయం తీశారు కాబట్టి ఒకసారి నేను ఈరోజు ఒక న్యూస్ చదివాను. చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బయటకు రానియకుండా కావాలని చెప్పి కొంతమంది బ్యాచ్ని అక్కడ దింపారు. సో దానికి సంబంధించి నేను ఎవరైతే అక్కడ సూత్రధారిగా ఉన్నారో నేను అతని మీద కంప్లైంట్ ఇచ్చాను, పట్టించుకోలేదు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పట్టించుకోలేదు. నేను లోకేష్ని కలిశాను, ఈవెన్ చంద్రబాబు గారి దగ్గరకు కూడా వెళ్ళాను. ఇప్పుడు నా కేసు తీసుకుంటున్నట్టు నాకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారంటున్నారు. సో ఎలా చూడొచ్చంట పోలీసులు కూడా ఈ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుని? అదే ఇప్పుడు చాలా క్వశ్చన్ మార్క్ ఇదే. నువ్వు అప్పుడు పెడరెక్కలు విరిచిగట్టి ఎట్ట లాక్కొచ్చావు, ఇప్పుడు ఎందుకు లాక్ రావట్లా? ఆ పని నువ్వు ఎందుకు చేయటం అంటే వద్దు అంటున్నారా ఏంటి తెలియదు మనకి. ఇప్పుడు మెయిన్ ప్రధానంగా చర్చ అదే జరుగుతున్నది అందరిలో. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎస్పీవై ఆగ్రోస్ అనే డిస్టిలరీని స్వాధీనం చేసుకున్నాడు బలవంతంగా అనేది ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. అందులో నుంచి అదీను ఆదాన్ డిస్టిలరీస్, ఈ 2 డిస్టిలరీస్ నుంచి, ఆదాన్ డిస్టిలరీస్ అంటే విజయసాయిరెడ్డి అల్లుడికి సంబంధించింది, ఎస్పీవై ఆగ్రోస్ డిస్టిలరీనేమో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించింది. ఈ 2 డిస్టిలరీలకి సంబంధించి దాదాపు 90 నుంచి 92% ఆ జే బ్రాండ్లన్నీ కొనుగోలు చేసింది వీటి నుంచి. గవర్నమెంట్ కార్పొరేషన్ తీసుకుంటుంది, ప్రొక్యూర్ చేసింది వీళ్ళ నుంచి, కలెక్ట్ అయిన డబ్బులు వచ్చింది వీళ్ళకే. మరి పోలీసులు మరి దీనికి సంబంధించి ఎందుకు స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవట్లేదు అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. అందరూ అదే అడుగుతున్నారు, ప్రతి కేసులో అంతే. ఇప్పుడు ఇంకొకటి కొడాలి నాని, చంద్రబాబు ముఖ్యమంత్రి చట్ట ప్రకారం చేయమంటున్నారు, అదే చెప్తున్నాయి. ఈయనేమో చట్ట ప్రకారం చేయమంటుండే, వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి ఏమో చట్ట వ్యతిరేకంగా చేయమన్నాడు. వ్యతిరేకంగా వాళ్ళు ఎట చెబితే అట్ట చేస్తాం కదా మేము. అది ఇక్కడ జరుగుతున్న చర్చ అనమాట. ఇప్పుడు కొడాలి నాని, కాకపోతే చంద్రబాబు మరి అరెస్ట్ చేసే సమాచారం ముందే వాడికి చెప్పమని చెప్పాడా చెప్తున్నారు. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డికి మేము బయలుదేరుతున్నాం, మరి నీ ఇష్టం, నువ్వు దాక్కుంటే దాక్కు అని వీళ్ళే ఫోన్లు చేసి చెప్తున్నారంటే అది చెప్పాడా? ఇది చట్టబద్ధమైన సమాచారం ఇవ్వడమా? కొడాలి నాని విషయం తీసుకుంటే, కొడాలి నానికి వచ్చాడు, హాస్పిటల్లో చేరాడు, గుండె బాగాలేదన్నారు, గుండెలో ఏదో గ్యాస్ వచ్చిందన్నారు. అది తర్వాత తీసుకొచ్చి హాస్పిటల్కి వెళ్తే లేదు గుండెలో కవాటాలు దెబ్బతిన్నాయి అన్నారు. కవాటాలు దెబ్బతిన్నాయంటే ఆపరేషన్ చేయించుకోవాలి అన్నారు. లేదు ఇప్పుడు కాదు, నేను తర్వాత చెప్తాను అని డిశ్చార్జ్ అయ్యాడని బయటికి వచ్చాడు, చెప్పాడు, అంత వార్తలు వచ్చినాయి. తర్వాత మళ్ళీ సడన్గా లేదు ఇప్పుడే చేయించుకుంటానని మళ్ళీ చేరాడు. మళ్ళీ చేరిన తర్వాత ఇక్కడ కాదు, బాంబేలో అయితే మంచి డాక్టర్లు ఉంటారని చెప్పి బాంబే పంపించారు. ఇప్పుడు బాంబేలో అసలు 8 గంటల ఆపరేషన్ అని, అంటే గుండె ఆయనకి 5-6 గుండెలు ఉన్నాయా ఏంది, ఒక్కొక్కటి 1 గంట 2 గంటలు పడుతుందా? 8 గంటల ఆపరేషన్ పడుతుందట. పట్టి పొద్దున్న తీసుకెళ్ళారట ఆసుపత్రికి. సాయంత్రం 6-8కో 8కో బయటికి, అదే అంటే బయటికి ఆయన వచ్చాడో లేదు ఎవరికి తెలీదు. ఇది ఆపరేషన్ సక్సెస్ అని ఒక వార్త బయటికి. ఇప్పుడు లేటెస్ట్ ఏంటి అంటే ఆ గుండె మరి కవాటాలు పెట్టారు, మరి ఒక కవాటం పనిచేయట్లేదు. ఇప్పుడు కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి, ఆయన జాతీయ నాయకుడు కదా, కొడాలి నాని ఆరోగ్యంగా ఉండాలి, లేకపోతే భారతదేశానికి నష్టం. అందుకని ఆయనకు ఒక కవాటం ఇట్టు కొట్టుకోవట్లేదు. అందుకని ఇప్పుడు ఆయన అమెరికాకి షిఫ్ట్ చేయాలి అని ఒక ఆలోచన వస్తున్నది ఇప్పుడే. ఆయన అమెరికాలో ఇంకొక మంచి ఇంకా స్పెషలిస్ట్ ఉన్నట్ట, ఆయన కవాటాలు కొట్టుకునేలాగా బాగా జాగ్రత్తగా చేస్తాట ఆపరేషను. అందుకని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కొడాలి నానిని మరి అమెరికాకి షిఫ్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అని డాక్టర్లు చర్చించుకుంటున్నారట. అంటే ఏపీ పోలీస్ రాలేనటువంటి దేశానికి తీసుకెళ్దామని ప్లాన్ చేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉంటారా లైన్లో? మరి ఆయన కూడా ఇప్పుడు చెయ్యి ఇరిగింది కదా, ఆ చెయ్యి అతకదు, ఎంతసేపటికి అతకదు. అది తీసుకెళ్ళి అమెరికాలో అతికించుకోవాలి. అక్కడైతే సిమెంట్ గట్టిగా ఉంటుంది, ఇక్కడైతే భారతీయ సిమెంట్ కదా వాడేది, గట్టిగా ఉండదని మరి ఏదన్నా అనుకుంటున్నారా ఏంటో. పోలీసులు
కొడాలి నాని మీద కేసు ఉంది కదా, కంప్లైంట్ రిజిస్టర్ అయి ఉన్నది కదా. వాళ్ళు ఇవన్నీ ఎంక్వైరీ చేస్తున్నారా లేదా? ఆయన హైదరాబాద్ వెళ్ళి ఏఐజీ హాస్పిటల్లో చేరాడు, అక్కడి నుంచి ట్రాక్ పెట్టారా లేదా? బాంబే వెళ్ళేటప్పుడు పోలీసులకి వీళ్ళు ఇన్ఫార్మ్ చేశారా లేదా? రేపు పొద్దున బాంబే నుంచి అమెరికా వెళ్ళిపోయాడు అనుకో, అప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చేస్తారు? నవ్వుతూ వచ్చి మన డిబేట్లో పార్టిసిపేట్ చేయాలి, అంతకు మించి వాళ్ళు ఏం చేయలేరు. వీళ్ళు హైదరాబాద్లో ఉన్నా లాక్కొస్తున్నారు, బెంగళూరులో ఉన్నా లాక్కొస్తున్నారు. వాడెవడు అస్సాంలో ఉన్నాడంట, ఎవడు ఈ కొడాలి నాని అనుచరుడే. ఏది ఈ సిండికేట్, ఈ బెట్టింగ్లు, ఈ క్యాసినో కింగ్ అనమాట, మెరుగుమాల కాళీ, వాడిని అస్సాం నుంచి పట్టుకొచ్చారు. ఇప్పుడు ఎవరో చెప్పుంటారు ఏమంటే హైదరాబాద్ సేఫ్టీ కాదంటే ముంబై వెళ్ళారు, ముంబై కూడా సేఫ్టీ కాదంటే మీరే కాదమిరి జత్వాని పట్టుకొచ్చారు అక్కడి నుంచి, అంటే ఇక్కడి నుంచి కూడా కిడ్నాప్ చేస్తారేమో అనుకున్నారు. మరి అమెరికా షిఫ్టింగ్గా ఇటువంటి అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం ఏదో నవ్వుతూ మాట్లాడుకుంటున్నాం కానీ చాలా సీరియస్ వ్యవహారాలు ఇవన్నీ. వీళ్ళందరూ కూడా పబ్లిక్ లైఫ్లో ఉన్న క్రిమినల్స్ని కంట్రోల్ చేయకపోతే ఎట్లా? పోలీసులు కంట్రోల్ చేయాలి, అది చెప్పేది. ఇప్పుడు రోజా ఎక్కడుందో తెలియదు. మీరు అదే సార్ మీడియా ముందుకు వచ్చాము, రోజా గారు కావచ్చు, అంబటి రాంబాబు, అదేనమ్మా చెబుతుంది. అరెస్ట్ చేసుకున్నారు. కాదు, రోజా ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో లేదు, ఎక్కడో ఉంది. అది మొత్తం అవన్నీ ప్రెస్లో మాట్లాడినట్టుగా ముందర మైకులు పెట్టుకొని మాట్లాడుకొని వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అది ఇప్పుడు సమస్య. వాళ్ళు ఇక్కడే ఉన్నట్టు మనందరికి అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు ఇక్కడ ఉండరు. వాళ్ళు ఎక్కడో రోజా అయితే చెన్నైలో ఉన్నది, అక్కడ మరి తెలుగు టీవీలు అవన్నీ ఎట్ట వచ్చినాయో తెలీదు, లోగోలు పెట్టి ఉంటాయి కదా. అట్లా వీళ్ళు అందుకనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా వీళ్ళు తయారు చేయించుకుని ఉంటారు, అన్ని పెట్టుకుంటారు, వాళ్ళే పెట్టుకుని. ఏముంది పెద్ద కోట్లు, గంటలో 145 కోట్లు ఖర్చు పెట్టిన రోజాకి ఆ లోగోలు తయారు చేసుకోవడం రాదా? అందుకని ఇక్కడ విషయం మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వాళ్ళకున్న సాంకేతిక పరిజ్ఞానం కానీ వాళ్ళకున్న తెలివితేటలు కానీ వాళ్ళతో ఈ క్రిమినల్స్ తోటి వాళ్ళు పోటీ పడలేకపోతున్నారా అనే డౌట్ వస్తున్నది. అంటే వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ఈ క్రిమినల్ బ్యాచ్ అంతా కూడా పారిపోతూ ఉన్నారు, దొరకట్లేదు, బెయిల్ తెచ్చుకుంటున్నారు. అంటే పోలీసులు ఇంకా అప్గ్రేడ్ కావాలి, అప్రమత్తంగా ఉండాలి అనేదే నా పాయింట్, నేను చెప్తున్న పాయింట్ అదే. రైట్ సార్. అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి గారి ముందస్తు బెయిల్ని హైకోర్టు తిరస్కరించింది కాబట్టి ఒకవేళ మరి ఆయన అరెస్ట్ జరిగితే ఇది ఒక పెద్ద సంచలనం అని చెప్పుకోవచ్చు సార్. మరి వీళ్ళు నాకు గుర్తులేదు మర్చిపోయాయని చెప్తే ఈ కేసులో ఊరుకునే అవకాశం కూడా ఉండదు, ఎందుకంటే ఇప్పటికే సిఐడి అన్ని ఆధారాలు సేకరించి పెట్టుకుంది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో మరి అసలు ఈ కేసు ఏం మలుపు తిరగబోయే అవకాశం ఉంటుందంటారు? మీరు మాట్లాడబోయే ముందర ఒక చిన్న సబ్మిషన్. ఇప్పుడు పాడాల ప్రవీణ్ యాక్సిడెంట్ ఏదో జరిగింది, దానికి సంబంధించి 300 సీసీటీవీ ఫుటేజీలు తీశారు, దొరికారు. అతను ఎక్కడ మద్యం కొన్నాడు, ఎక్కడ పడిపోయాడు, ఎన్నిసార్లు, మొత్తం 3 సార్లు పడిపోయి 4వ సారి చచ్చిపోయాడు, 3 సార్లు ఎక్కడ పడ్డాడు, మొత్తం సీసీటీవీ ఫుటేజీలు తీసింది ఇదే ఆంధ్రప్రదేశ్ పోలీసులు కదా. అంటే ఆ కేసులో ఎంత సమర్థవంతంగా ప్రవర్తించారు, ఎంతో ఎఫిషియెంట్గా పనిచేసినట్టు కదా. అంత హైదరాబాద్ మల్కాజ్గిరి నుంచి అతన్ని ట్రాక్ చేసుకుంటూ ఎట్లా పోయాడు ఏంటి మొత్తం అంతా పక్కడ్బందీగా దర్యాప్తు చేశారు కదా. మరి మద్యం కేసులో ఆధారాలు దొరకవా? ఏదో లోపం ఉన్నది, ఆ లోపాన్ని సరి చేసుకోవాలనేది నా పాయింట్. ఇప్పుడు అరెస్ట్ తప్పదా అని అన్నారు. మిథున్ రెడ్డి అరెస్ట్ తప్పదు, అరెస్ట్ అయిన తర్వాత ఏంటి? లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఆ కేసుతో ఆగుద్దా? మళ్ళీ పీటీ వారెంట్లా? ఎందుకంటే మనం చూసాం, ఎవరిని అరెస్ట్ చేసిన పొన్నగోలు సుధాకర్ రెడ్డి కూడా బాధపడ్డాడు. అరే నేను పోయి అక్కడ ఇచ్చాపురంలో బెయిల్ కోసం వెళ్ళేసరికి ఇక్కడ ఇంకో చోట ఒంగోలులో కేసు పెడుతున్నారు, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ అక్కడికి తీసుకెళ్తున్నారు, ఎక్కడ ఏలూరులో కేసు పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఒకసారి మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే వాట్ నెక్స్ట్? ఇంక ఏ కేసులు పడతాయి? ఇది తీసే లిక్కర్ కేసు, ఈ లిక్కర్ కేసు నుంచి మిథున్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, ఎవ్వరూ బయటపడలేరు. ఎందుకని? ఇది కుడితిలో పడ్డ ఎలక అంటావా, మద్యంలో పడ్డ పందికొక్క అంటావా, మొత్తాన్ని గిలగిల కొట్టుకోవటమే. మిథున్ రెడ్డి అరెస్ట్ గనక జరిగితే
ఇప్పుడు ఇంకా వాళ్ళపైన అనేక కేసులు ఉన్నాయి. ఇది అటవీ భూముల కబ్జాలు, మదనపల్లి ఫైల్స్, ఎన్ని ఫైళ్ళు తగలబెట్టారు. అక్కడ అసలు రాగాలపల్లి అని చెప్పి ఊరంతా కబ్జా చేశారట. జమీందారీ భూములు 1000 ఎకరాలు కబ్జా చేశారు. అంటే అటు ల్యాండ్ మాఫియా, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న లిక్కర్ మాఫియా స్కామ్లో అరెస్ట్ అయితే, ల్యాండ్ మాఫియా స్కామ్లో మరి మిథున్ రెడ్డి మళ్ళా ఇంకా ఎన్నాళ్ళు జైల్లో ఉండాలి. ఇప్పుడు అటవీ భూములు అక్కడేంటి దగ్గర 75 ఎకరాలు మరి అక్కడ ఒక విలాస భవనం కూడా కట్టారని. నీకు బుగ్గమఠం భూముల తిరుపతిలో బుగ్గమఠం భూములు 3 ఎకరాలంట, 1 ఎకరన్నర 1 ఎకరన్నర మఠం భూములు మరి ఎత్తేసి అక్కడ అసలు వాళ్ళు ఇళ్ళు కట్టుకున్న పరిస్థితి. అంటే అటు భూ కబ్జాల కేసులు, ఇటు ఈ మద్యం మాఫియా కేసులు, అసలు అనేక కేసుల్లో ఇవాళ పెద్దిరెడ్డి కుటుంబం ఎలా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో పెద్దిరెడ్డి 1000 కోట్లకి పడగలెత్తడం, ఈ మొత్తానికి ఇవాళ మరి అటు సిఐడి, ఇటు విజిలెన్స్, అటు ఏసీబీ, కొత్తగా మరి ఈడీ ఎంటర్ అయితే, సిబిఐ కనుక వస్తే ఇక వీళ్ళు జీవితాంతం జైళ్ళే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మామూలుగా పుత్ర ప్రేమ ఉంటుంది కదా, పాపం ఎవరికైనా కొడుకంటే ప్రేమ ఉంటుంది కదా. ఆ ప్రేమతోటి ఆ కొటేషన్ అడవి భూములు సగం కొడుకు పేరు మీద రాశాడు. ఇప్పుడు కొడుకు పేరు కూడా ఉన్నది అందులో. అందుకని మిథున్ రెడ్డికి కొడుకుతో ఆగుద్దా, భార్య కూడా ఉంది. కనీసం జగన్మోహన్ రెడ్డి నయం వీళ్ళందరికన్నా ఏంటి బినామీల పేర్లు వాడుకుంటాడు ఎక్కువగా. వీళ్ళకి మరి ఏంటి, వీళ్ళు ఎవరిని నమ్మక. ఇప్పుడు ఆ పెద్దిరెడ్డి స్వర్ణ పేరు మీద భూములంట, అసలు 265 ఎకరాలు ఏంటంటే అసలు ల్యాండ్. ఇప్పుడు అది ఉంది కదా సీలింగ్, భూ సంస్కరణలు, అవి ఒక చట్టం ఉంటుంది. ఏది 22 ఎకరాలు ఏదో ఉంటుంది మాగాణి, 17 ఎకరాలు మాగాణి, 22 ఎకరాల మెట్ట, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. వీళ్ళేంటి అసలు ఇంత భూములు. వీటన్నిటిపైన మరి పెద్దిరెడ్డి కుటుంబం, అటు భార్య, ఇటు కొడుకు, అటు తండ్రి, మొత్తం ఫ్యామిలీ జైలుకేనా.